నమస్తే. స్వేచ్ఛ టీవీకి మన సర్కార్కు మా కాలనీ సమస్యలు వెంటనేందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కాలనీ దాదాపు 16 సంవత్సరాల క్రితం ఏర్పడింది. మలేషియా టౌన్షిప్ లో భాగంగా నార్త్ ఫేజ్ అనే కాలనీని కూడా అప్పటి అధికారులు నిర్మించారు. ఈ కాలనీలో ముఖ్యంగా పేదలు ఎక్కువగా ఉంటారు. వాణిజ్య సముదాయానికి అనుకూలంగా ఉండటంతో ఈ కాలనీకి డిమాండ్ బాగా పెరిగింది. అయితే గడిచిన 2-3 సంవత్సరాలుగా ఈ కాలనీలో సమస్యలు ఎక్కడ వేసిన తిష్ట అక్కడే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ డ్రైనేజ్ సమస్యలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మా పట్ల ఎంతో దయతో ఒక ప్రాజెక్టు ఓకే చేయించారు. గత ఏడాది ప్రారంభమైన ఈ పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతానికి డ్రైనేజ్ పైపులు పూర్తి చేయడం అయినప్పటికీ ఇంకా చాలా పనులు పెండింగ్లోనే ఉన్నాయి. గతంలో మున్సిపాలిటీ అధికారులు ఈ కాలనీకి చెల్లించాల్సిన అనేక పెండింగ్ బాకీలు అలాగే ఉండిపోయాయి. అవన్నీ చెల్లిస్తే కాలనీని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఈ కాలనీలో ఎక్కువగా బ్యాచిలర్స్ ఉండటం వల్ల కాలనీ పరిసర ప్రాంతాలు మరీ చండాలంగా తయారవుతున్నాయి. ఇంటి ఓనర్లందరూ కూడా వీలైనంత వరకు ఎక్కువగా బ్యాచిలర్స్కి కిరాయికి ఇవ్వకుండా రెంట్లన్నీ కూడా ఫ్యామిలీలకు ఇస్తే కొంచెం ఇదొక కాలనీగా రూపాంతరం చెందుతుంది, కాలనీగా మనుగడ సాధ్యమవుతుంది. ఇక్కడ కాలనీకి సంబంధించి ఒక పార్కును గత ప్రభుత్వ హయాంలో మాధవరం కృష్ణారావు గారు నిర్మించారు. ఈ పార్కు చక్కగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీళ్ళన్నింటికి బాగా ఉంది. అయితే ఈ పార్కుని ఒక అధికారి ఎవరు పర్యవేక్షించకపోవడం అదొక సమస్యగా ఉంది. కాలనీకి హ్యాండ్ ఓవర్ చేశారు, కానీ ఈ పార్కు ఇంత పెద్ద పార్కుని మెయింటైన్ చేయడం అనేది కాలనీకి కూడా కష్టంగా ఉంటుంది. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం ఏంటంటే ఈ అధికారులు క్రికెట్ కోసం ఆడటం కోసం ఒక కాంపౌండ్ లాగా నిర్మించారు. ఈ కాంపౌండ్లో ఇప్పుడు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఆడుకుంటారో దీనికి వచ్చే మొత్తాన్ని ఈ పార్క్ అభివృద్ధి కోసం కేటాయిస్తే ఈ పార్కు చాలా చక్కగా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాదులో ఒక అద్భుతమైన పార్క్గా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుంది. చూశారు కదా, ఈ అపరిశుభ్రంగా ఉంది చాలా. ఇవన్నీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఇవన్నీ మారాలంటే ఈ పార్కు మెయింటెనెన్స్ కావాలి. ఈ మెయింటెనెన్స్ కాలనీ వాళ్ళు చేయగలరు, కానీ ఈ డబ్బులన్నింటిని ఖర్చు పెట్టాలంటే ఇంత పెద్ద మొత్తంలో మీరు చూశారు అక్కడ నివాసం ఉండే వాళ్ళు ఎక్కువ మంది పేదలు మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ వీటికి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. వాకింగ్ ట్రాక్ వచ్చి పెట్టారు. మధ్యలో కొండలు గుట్టలు ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళన్నింటినీ కొంచెం శుభ్రం చేసిస్తే వాకింగ్ ట్రాక్ లాగా కూడా మేమందరం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా పార్కుని శుభ్రంగా చేసి స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు మాకు సహాయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ మాకు మేలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మా కాలనీ యొక్క డ్రైనేజ్ సమస్య పరిష్కరించడానికి ఎమ్మెల్యే గారు మిగతా అధికారులందరూ పనిని స్టార్ట్ చేశారు. సంవత్సరం నుంచి పని జరుగుతూ ఉంది, కానీ గుంతలు తవ్వేసేసి అలా ఉంచడం వలన చిన్నపిల్లలు అందులో పడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని వీలైనంత తొందరగా ఆ సమస్యను పరిష్కరించాలి. ఇంకొకటి, వర్షాకాలంలో కూడా వర్షాలు ఎక్కువ కురవడం వల్ల డ్రైనేజ్ పోవడానికి కానీ నీళ్లు వాటర్ ఫ్లో అవ్వడానికి కానీ కష్టంగా ఉంది. అందుకని చెప్పేసి వాటర్ అంతా స్టాగ్నెంట్ అయ్యి దోమలు పెరిగిపోయేసి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కావున సమస్యని త్వరగా పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా లేవండి. నైట్ టైం కొంచెం చిన్నపిల్లలకి వాళ్ళకి పెద్దవాళ్ళు ఎవరికన్నా ప్రాబ్లం అవుతుంది. అవి కూడా కొంచెం పెట్టించాలని కోరుకుంటున్నాము. ప్లస్ ఇది డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది, కానీ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా ఏదైనా క్యాబ్ కానీ ఆటో కానీ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు. ఆ వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. నేను మలేషియన్ టౌన్షిప్ నార్త్ ఫేస్ నుంచి మాట్లాడుతున్నామండి. మాకు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. దాన్ని లాస్ట్ 1 ఇయర్ ఎమ్మెల్యే గారు లాస్ట్ 1 ఇయర్ అసైన్ చేయించారు. బట్ 1 ఇయర్ నుంచి వర్క్ కంటిన్యూ అవుతూనే ఉంది, ఇప్పటికీ అవ్వలేదు. మాకు మీరు ఇదంతా చూస్తే మొత్తం ఫుల్ పార్కింగ్ ఇష్యూ ఉంది, నడవడానికి లేదు. మా బ్లాక్కి వెళ్ళాలంటే మొత్తం అన్ని పార్కింగ్ ఉంటాయి. ఆ పిల్లలు రావడాన్నా వెళ్ళాలన్నా అసలు వే లేకుండా ఉందన్నమాట. చాలా ఇబ్బంది అవుతుంది పార్కింగ్కి. పార్క్ ఉంది, ఆ పార్క్లో స్ట్రీట్ లైట్లు సరిగ్గా లేవు, క్లీనింగ్ సరిగ్గా లేదు. మొత్తం టైల్స్ వేసారు, సిట్టింగ్కి అసలు సిట్టింగ్ స్పేస్ లేదు. ఆ స్పేస్లో ఉన్న టైల్స్ మొత్తం ఊడిపోయినాయి. అవి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఇక్కడ మలేషియా టౌన్షిప్ నార్త్ ఫేస్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్లో ట్రెజరర్గా పనిచేస్తున్నాను, ట్రెజరర్గా ఉన్నాను. ఇక్కడ మాకు సమస్యలు వచ్చి ఇది ఆల్రెడీ 2008లో మాకు అలాట్ చేశారు ఫ్లాట్స్. అంతకుముందు 2-3 ఇయర్స్ అయి ఉంటుంది కన్స్ట్రక్షన్ అయ్యి. దానివల్ల ఇక్కడ డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటర్నల్ డ్రైనేజీ టోటల్గా డిస్టర్బ్ అయిపోయినాయి. అవి డ్రైనేజీ ఎవ్రీడే బయటికి పొంగిపోయి దానివల్ల దోమలు, ఈగలు, ఈ జ్వరాలు ఇవన్నీ సఫర్ అవుతున్నారు. చిన్నపిల్లలతో ఉన్నారు. ఇక్కడ 506 ఫ్లాట్స్ ఉన్నాయి.
506 అంటే దగ్గర దగ్గర 2500 పాపులేషన్ ఉన్నది. అట్లాగే ఇక్కడ మన మెయిన్ అవుట్లెట్ డ్రైనేజ్ బయటకు వెళ్ళేది అక్కడ వర్క్ జరుగుతుంది, మెయిన్ వర్క్ అది. దానివల్ల అక్కడ ఈ రెయిన్ వాటర్ డ్రైనేజీ గ్రిల్స్ పైన ఇవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి టోటల్గా, అది ఒకటి ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ రోడ్స్ కూడా ఈ రోడ్స్ కూడా ఆల్రెడీ ఎప్పుడు అలాట్మెంట్ కన్నా ముందే వేసిన రోడ్స్ ఇవి కూడా టోటల్గా డ్యామేజ్డ్ స్టేజ్కి వచ్చినవి ఇంటర్నల్ రోడ్స్. అండ్ స్ట్రీట్ లైట్స్ ఏంటంటే ఇక్కడ మేము ఉన్నదల్లా ఓన్లీ లోయర్ క్లాస్ పీపుల్స్ అందరూ, ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళు, ఇదే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవి. ఇక్కడ మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువైపోతుంది, అది కరెంట్ బిల్స్ కానీ లేకుంటే స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ. అట్లాగే వాటర్ కూడా మాకు ఈ మోటార్ పైప్ ఇది పంపింగ్ చేసుకోవాల్సి వస్తుంది పైకి, దానివల్ల కరెంటు బిల్స్ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. పార్క్ ఇష్యూ జస్ట్ మాకు మొన్నే డెవలప్ చేశారు ఎమ్మెల్యే గారి పక్కన పార్కు, అది కూడా ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది. పార్క్లో కూడా లైటింగ్ ఇదంతా ఉండాలి సిస్టము. పార్కింగ్ ఒకటి ప్రాబ్లం ఉందండి ఇక్కడ. టోటల్గా ఏంటంటే రోడ్డు మీదే పార్కింగ్ చేయవలసి వస్తుంది వెహికల్స్ అన్నీ, కార్ పార్కింగ్ అసలు లేదు. ఈ బైక్స్ ఇవన్నీ ఇక్కడ ఉండేదంతా చాలామంది బ్యాచులర్స్, ఒక్కొక్క ఫ్లాట్లో 4-5 ఉంటారు, నలుగురికి బైక్స్ ఉంటాయి. కొన్ని ఫ్లాట్స్లో అయితే 3-4 ఉంటారు, వాళ్ళలో 2 కార్లు ఉంటాయి. ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం చాలా సమస్య ఎక్కువగా ఉంది. ఈ నార్త్ ఫేస్ మలేషియన్ టౌన్షిప్ హౌసింగ్ బోర్డులో ఉంది, కేపీహెచ్బి హౌసింగ్ బోర్డులో. దీంట్లో ఎల్ఐజీ ఫ్లాట్స్ ఇవి 500 ఫ్లాట్స్ ఇందులో ఉంటున్నాము. తర్వాత ఇక్కడ ఉండే ప్రజల్లో చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు, ఈ 3-4 ఇయర్స్లో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళకి రేషన్ కార్డులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ గత 3-4 ఇయర్స్ నుంచి ఇవ్వకపోవటం వల్ల, ఈ రేషన్ కార్డు లేకపోవటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందలేకపోయి ఇబ్బంది కూడా పడుతున్నారు. ఈ మధ్యలో రిటైర్ అయిన పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు, చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని రిటైర్ అయిన వాళ్ళు. వాళ్ళకు కూడా ఎటువంటి హెల్ప్ లేక గవర్నమెంట్ నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళకి కాస్త త్వరగా మన ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నారు కానీ ఎటువంటి స్టేట్మెంట్ దాని మీద ఇవ్వలేదు. వెంటనే కొద్దిగా దాని మీద తగిన చర్యలు తీసుకోగలరని ఆశిస్తున్నాం. ఇంకా రెండోది హాస్పిటల్స్ పరంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ పిహెచ్సిలు ఈ కేపీహెచ్బిలో ఒకటి ఉంది కానీ వాళ్ళ దగ్గర మందులు ఉండవు. మనం వెళితే వాళ్ళు అసలు ఒక శత్రువుని చూసినట్టు చూస్తారు, అసలు ఎందుకు వచ్చాడు ఏంటి డామినేషన్, వీళ్ళు ఏంటి అడుగుతారు, వీళ్ళ డిమాండ్ ఏంటి అన్నట్లుంటుంది. కాబట్టి కాస్త హాస్పిటల్స్ విషయం ప్రజాప్రతినిధులు కాస్త యాక్టివ్గా అసలు వర్క్ చేస్తున్నాయా లేదా, డాక్టర్లు వస్తున్నారా లేదా, మందులు ఉంటున్నాయా లేదా అని కొద్దిగా పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనికి గవర్నమెంట్ నుంచి ఏపీహెచ్బి నుంచి పార్కింగ్ విషయంలో కానీ వీళ్ళ డిపాజిట్స్ ఉన్నాయి, కాషన్ డిపాజిట్స్ వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి ఏపీహెచ్బి వాళ్ళ దగ్గర. అది ఏపీహెచ్బి ఇప్పుడు టీఎస్హెచ్బి కింద మారిపోయింది. వీళ్ళకి ఏంటంటే ఆ డిపాజిట్స్ కానీ అవి పాత అవన్నీ పరిష్కారాలు చేయాలంటే కాస్త ప్రజాప్రతినిధులు పూనుకుని చేపిస్తే కానీ అవి వస్తే వీళ్ళకి ఆ టౌన్షిప్లో కొద్దిగా చేసుకోవటానికి కొన్ని పనులు కార్యక్రమాలు చేసుకోవటానికి వెసులుబాటు ఉంటుంది. జిహెచ్ఎంసీ ద్వారా కమ్యూనిటీ హాల్ ఒకటి గ్రాంట్ చేపిస్తే దాని వలన కొద్దిగా ఇక్కడ ఈ 500 ఫ్లాట్లకి ప్రయోజనం కలుగుతుంది, చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవటానికి. ఇది ప్రజాప్రతినిధులకి గవర్నమెంట్కి విన్నపం చేస్తున్నాం. ఈ విధంగా ఇక్కడ డ్రైనేజ్ పని ఒకటి జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పక్కన రోడ్డు కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది, దాని పక్కన ఉన్న డ్రైన్లు మిగతావి కూడా డ్యామేజ్ అయినాయి. ఇవి కూడా కాస్త పట్టించుకుని జిహెచ్ఎంసీ వారు వాటికి కూడా బడ్జెట్ ఇచ్చి కాస్త సరి చేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము చెప్పేదంటే మాకు అంతకుముందు లాస్ట్ టైం కూడా ఈ స్ట్రీట్ లైట్లు మేము ఇప్పుడు ఏంటంటే మాది ఎల్ఐజీ కింద తీసుకున్నారండి. మాకు చాలా దిగువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు. స్ట్రీట్ లైట్లు మీకు కనెక్ట్ చేస్తాం, మామూలు స్ట్రీట్ లైట్లు వేయిస్తామని చెప్పారు, మాకు అది ఒకటి వేయలేదు. ఇంకోటి ఏం జరుగుతుందంటే మాకు ఇక్కడ మెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ అయిపోయారండి. ఇక్కడ ఓనర్లు అంటే ఎక్కువ బ్యాచిలర్స్కి ఇవ్వడం. మాకు ఇంకోటి కూడా లా అండ్ ఆర్డర్ సపోర్ట్ కూడా కావాలండి, ఎందుకంటే రాత్రిపూట ఎక్కువ బ్యాచ్లు ఉండటం వల్ల అల్లరి చేస్తున్నారు. మేము వెళ్ళి ఏదైనా గట్టిగా మాట్లాడి ప్రతిసారి జరిగినప్పుడల్లా డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది పెట్టలేం కదండి ఇక్కడ. అందువల్ల మేము ఏం చేస్తామంటే ఏదైనా పార్కింగ్ ఇష్యూ కానీ ఏదైనా మేము వెళ్ళి మాట్లాడితే వాళ్ళు మా మీద ఎదురు తిరగటం, లేదంటే మా మీద కేసులు పెడతాం అసోసియేషన్ మీద, ఆ విధంగా చేస్తున్నారు. దయచేసి
ఆ లా అండ్ ఆర్డర్ సపోర్టు మాకు ఇంకోసారి కాటన్ సెర్చ్ కూడా ఇక్కడ పెట్టియాలని కోరుతున్నాము. దయచేసి అది ఇవ్వగలరని, మాకు ప్రొవైడ్ చేయగలుగుతారని కోరుకుంటున్నాం. ఇంకొకటి మాకు డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉందండి. ఇక్కడ ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి సరి చేయించాలి, ఇక్కడ రోడ్స్ ఒకటి వేయించాలి. ప్లస్ మాకు ఇక డీమార్ట్ దగ్గర ఉన్న మెయిన్ మాకు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందండి. మా 506 కుటుంబాలు, మా దాంట్లో కనీసం ఒక 5-6 వేల మంది పబ్లిక్ ఉంటున్నారు. మేము ఈ డీమార్ట్ దాటి వెళ్ళాలంటే, పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఆ డీమార్ట్ దగ్గర మాకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా తక్షణమే ఏదైనా చర్యలు తీసుకొని ఆల్టర్నేట్ ఏదైనా చేయగలుగుతారన్న ట్రాఫిక్ని కోరుతున్నాం మిమ్మల్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.